చల్ బ్యాగ్ అవుతున్నాయి. సిమెంట్ వేస్తున్నారు. నమస్తే అందరికి, అందరికి శుభోదయం. థాట్ ఆఫ్ మేకింగ్ డైలీ వ్లాగింగ్ అండ్ ఇవాళ డే 1 ఏదో చూపిద్దాం అనుకున్నా, బట్ అర్థమైతలేదు ఏం చూపించాలో ఏం చేయాలో. అందరు పక్క నుంచి పోతున్నారు, భయం వేస్తుంది ఫుల్ మాట్లాడడానికి. పుట్టప్పుడు గణేష్ చతుర్థి టైంలో అయితే మాట్లాడుతుండే, కానీ ఇట్లా రోజు డైలీ వ్లాగింగ్ అంటే చాలా కష్టం. బట్ ఐ విల్ ట్రై. సో ఏం లేదు, ఏం చూపిస్తాను, ఏం చేస్తా ఇవ్వాలి ఈ వ్లాగ్లో నాకు అస్సలు ఐడియా లేదు. బట్ ఐ హోప్ ఏదో ఒకటి చూపిస్తా, ఏదో ఒకటి మీరు కూడా చూస్తారు, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో కరెంట్లీ అయితే ఇదే నా డైలీ రొటీన్. మార్నింగ్ అయితే మార్నింగ్ తీసుకొని నేను వాకింగ్కి వస్తా. రోడ్ మీద ఎవరు లేరు, అందరు పోయేటోళ్ళే ఉన్నారు, కానీ ప్యాక్ అవుతుంది మాట్లాడాలి అని అంటే ఇట్లా కెమెరాలో చూసుకుంటూ. బట్ ట్రై చేస్తా. గైస్ ఫ్రెష్ అప్ అయిపోయినా, రెడీ అయిపోయినా. ఇగో టైం 11 అవుతుంది. ఏమంటారు, మా ఇల్లు కడుతున్నాం కదా, నా డైలీ వ్లాగ్స్ మినీ వ్లాగ్స్ ఎవరు చూస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మా అన్న వాళ్ళకి, సెంటరింగ్ అన్న వాళ్ళకి ఛాయ్ తాగుతారు 11 o'clockకి ఎగ్జాక్ట్. అందుకే వాళ్ళకి ఛాయ్ ఇచ్చేసి అటు నుంచి మనం ఇంకా ఇవాళ వెనస్డే గణేశుని గుడికి పోతాను నేను ఎవ్రీ వెనస్డే. అది కూడా మినీ బ్లాగ్లో కవర్ చేస్తా. సో డైలీ చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంటుంది వెనస్డే నేను ఏం చేస్తానో, ఏం నా రొటీన్ ఉంటుందో అని. సో వాళ్ళకి ఛాయ్ ఇచ్చేసి నేను అటు నుంచి అటు మన కాచిగూడ శక్తి గణపతి పోయేసి మంచిగా మొక్కుకొని వచ్చేయాలి. సో చూపిస్తా మొత్తం, ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను ఏం ప్లాన్ చేసుకోలేను. నా డైలీ లైఫ్లో ఏమవుతుంది, డైలీ ఒక డేలో ఏమవుతుందో అంతా చూపిస్తా ఈ వ్లాగ్లో. అండ్ ఇది మళ్ళా కట్ చేసి మళ్ళీ వేరే కాడ అక్కడ సైడ్ కాడ కంటిన్యూ చేసే ముందు, ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నాకు అర్థమవుతుంది మీకు వీడియో నచ్చుతుందా లేదా అని కామెంట్స్ త్రూ. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే కూడా నాకు కూడా డైలీ చేయాలని ఉంటుంది ఇట్లనే వ్లాగ్ అని. సో ఆడ కంటిన్యూ చేస్తాం మళ్ళా. సైడ్ చూపిస్తా ఏం వర్క్ అవుతుంది. నార్మల్గా అయితే నేను మినీ బ్లాగ్లో చూపిస్తా, బట్ ఇవాళ ఈ వ్లాగ్లో యాక్చువల్లీ అక్కడ ఏం వర్క్ అవుతుందో చూపిస్తా. గైస్ సైడ్ కాడికి వచ్చేసినాను. పని నడుస్తుంది, సెంటరింగ్ అన్న వాళ్ళు వచ్చిన పని చేస్తున్నారు, పిల్లర్స్ వేస్తున్నారు. ఇవాళ పిల్లర్స్ అన్న అదే స్టీల్వి కదా, స్టీల్ ఇన్నర్ స్ట్రక్చర్ వేసేసి బాక్సులు పెట్టేసి పిల్లర్స్ వేస్తారు. చాయ్ తెచ్చిన పోయినారా మేడారం? శ్రీలంకని చెప్పినండి అందరు మేడారం పోయినారా అని. కింద నుండి డబ్బాలు తీసి పెడుతున్నారు అన్ని. ఇవన్నీ 9 ఉన్నాయి. ఇవన్నీ పిల్లర్స్ స్టీల్ ఇట్లా ఏమంటారు, ఇట్లా కట్టేసి దానికి బాక్సులు పెడతారంట సిమెంట్ పోయడానికి. సొంత బిల్డింగ్ మీద ఇట్లా ఒక స్లాబ్ బట్ట ఒక స్లాబ్ మీద నించొని ఇట్లా చూస్తుంటే వ్యూ కంపేరింగ్ టు, ఎందుకనంటే మాది రేకుల ఇల్లు ఉంటుండే. గైస్ టెంపుల్కి వచ్చేసిన పోయి దర్శించుకోవాలి. కానీ రష్ అయితే మస్తు ఉంది, చాలా ఎక్కువ ఉంది ఇవాళ. ఐ డోంట్ నో ఇవాళ ఏముందో మళ్ళా. మస్తు అంటే మస్తు పబ్లిక్ ఉంది. బేసికల్ ఇంతమంది ఉండరు ఇక్కడ ఈ గుడిలా, బట్ ఇవాళ ఏముందో వెనస్డే అనియో మళ్ళీ, లేదంటే మోస్ట్లీ సంకటహార చతుర్థి ఉంటుందని మళ్ళీ రష్. గైస్ చాలా అంటే చాలా రష్ ఉంది, ఎందుకంటే గుడి లోపలనే ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, బట్ రష్ వల్ల బ్లాక్ చేసేసినారు బ్యాక్ సైడ్. ఏమంటారు, ప్రదక్షిణాలు చేయకుండా. సో గుడి బయట నుండి ప్రదక్షిణాలు చేసుకోవాలి, అదే వేసుకుంటున్నా. సో చేసుకొని మంచిగా మొక్కుకొని మళ్ళా కలుస్తాం మిమ్మల్ని. హై 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 హై. తిన్నావా నువ్వు తిన్నావా? ఫుడ్ తిన్నావా? నేను కూడా తినాలి ఫుడ్. బాయ్, మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తా. సో గాయస్ ఇంటికి వచ్చేసిన. మధ్యలో టిఫిన్ చేద్దాం అనుకున్నా, కానీ మ్యాగీ తినకపోతే అని చెప్పి మ్యాగీ చెప్పి తెచ్చుకున్నాం. అండ్ ఏదో చెప్దామని మర్చిపోయినా. రైట్, గుడి చూసినారు కదా, వీడి క్లిప్స్ పెట్టినా కదా, గుడి మొత్తం పెయింటింగ్ చేసినారు, మొత్తం ఫ్లవర్స్తో డెకరేషన్ చేసినారు. మొన్న లాస్ట్
ఫ్యూ వీక్స్ బ్యాక్ అనుకుంటా టెంపుల్ డే సెలబ్రేషన్ అయిందంట. అదే యానివర్సరీ, ఎన్నో ఇయర్స్ యానివర్సరీ అంట. నేను ఏదో నార్మల్ అనుకుంటా, ఎందుకంటే ఇన్‌స్టాలో నాకు రీల్ వచ్చినుండే ఒకటి. సెలబ్రేషన్‌ది ఫుల్ ఇట్లా ఏమంటారు, ఊరేగింపు. ఊరేగింపు అయినుండే. నేను అనుకున్నా ఇప్పటిది కాదేమో ఎప్పుడుదో అని. బట్ ఇప్పుడు టెంపుల్ పోతే అర్థమైంది ఏంటనంటే ఆ సెలబ్రేషన్ వీడియో ఈ ఇయర్‌దే అని. అది మంచిగా ఉండే. ఫుల్ పెయింటింగ్ వేసినారు కొత్తగా నీట్‌గా. ఆ! అట్లనే అంటే ఇంకా ఇంకా పూలు కూడా వాడిపోలేదు ఇంకా. అయితే రీసెంట్‌లీ అయినట్టుంది. లాస్ట్ వీకే అయినట్టుందో మళ్ళీ ఈ వీకే అయిందో. టెంపుల్ సెలబ్రేషన్ దమ్మొస్తుంది. అమ్మ చేత పోయి మ్యాగీ తినేసి మళ్ళీ నేను సైడ్ కాడికి పోవాలి, ఎందుకంటే ఆడు ఉండాలి. ఆ, ఏమంటారు, వాడు కొడతానే అన్నాడు, చూసుకోవాలి ఎట్లా పని నడుస్తుంది అది ఇది అని చెప్పి. ఇగో వాడు కొడతానే అన్నాడు. ఏమైంది? ఆ, ఆ, పోయి. గుడికి పోయినా, ఆగు 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 ఆగు. ఆ, గుడికి పోయినా, గుడికి. సరే సరే సరే, పోని పోని పోని. ఏంది? ఆ, ఆ, అయ్య్. ఎటు పోలే, ఇగో గుడికి పోయేసి వచ్చినప్పుడు. బాబా అస్సలు ఆగం. అసలు ఏమంటారు, ఇంట్లో పెట్టేసి పోతే ఇట్లనే చేస్తాడు పిచ్చర్ లెక్క. ఏదో సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి కలిసినట్టు. ఏడికి పోయినా తీసుకోపోతా, ఇంట్లో ఎవరు లేకపోతే అస్సలు పెట్టం విని ఇంట్లో. పక్కా తీసుకోపోతా నేను ఎక్కడ పోయినా. సైడ్ కాడికి పోయినా లేదంటే ఫ్రెండ్స్తో తిరగడానికి పోయినా కూడా వీడు వస్తాడు పక్కా. ఎరా లుఫీ, లుఫీ హాయ్ చెప్పు, వ్యూయర్స్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు, హాయ్. ఇచ్చోడా, ఇచ్చోడు. ఏంది ఇట్లా దినేష్ కూర్చున్నా, మా కాంట్రాక్టర్ అంకుల్ కాల్ చేసిండు. ఎవరో గేట్ ఎదురుగా ఏమంటారు కార్ పెట్టినారంట, తీయమంటే తీస్తలే, ట్రాఫిక్ జామ్ అవుతుంది అది ఇది అని చెప్తే, అంకుల్ చెప్తే ఇంటలేడంట. నాకు కాల్ చేసి రమ్మన్నాడు. పోతున్నా, నేనే పోదాం అనుకున్నా, బట్ సడన్ గా కాల్ చేసిండు రమ్మని. సరే అంకుల్ వస్తున్నా అని అయితే చెప్పిన. పోయి చూద్దాం ఏడ పెట్టిండు ఏం కథ అయింది. గాయస్ ఇట్లా గేట్ కి అడ్డు పెడితే ఎట్లా? ఆ? తెలిసిన అంకులే, మళ్ళీ పోయి అడిగేసి వచ్చిన. బ్లాక్ చేస్తున్నా. ఇవన్నీ మీద ఫ్లోర్ కా లేదంటే జస్ట్ పిల్లర్స్ సెంట్రిక్ పిల్లర్స్ కి? కారు ఓవర్దని కనుక్కుంటే గల్లీలో పక్క గల్లీలోకి పోతే తెలిసిన అంకులే, బొలెరో ఉంటుంది ఆయనకి, ఇది కూడా ఉందంట. వాళ్ళ ఇంటికి పోయి, ఇంటికాడికి పోయి పిలిచి అడిగితే ఒక 10 minutes తీసేస్తా అన్నాడు. అటు ఇటు కాక పెట్టిండు బాయ్. మెటీరియల్ ఎత్తుకొని వస్తున్నారు, ఇగో ఆగు మీ నుంచి చూపిస్తా. మెటీరియల్ ఎత్తుకొని వస్తున్నారు, ఇగో సెంటరింగ్ డబ్బాలు ఇవి. అట్లా అడ్డుగా ఉంది, అటు కాక ఇటు కాక. మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకో, మళ్ళీ తలకాయ నొప్పి. అట్లా ఎట్లా డ్యామేజ్ చేస్తావు, చూసుకోవద్దా వేసుకోవద్దా అని చెప్పి మళ్ళీ మీద చదువుకోవాలి. పోయితే చెప్పిన వస్తున్నా, స్నానం చేసుకొని వస్తున్నా అని అయితే చెప్పిండు. అందుకే ఈడు ఉండాల్సింది వస్తుంది. ఈ అమ్మ మా ఇంటి సైడ్ అయితే దమ్ ఉంటుంది ఇక్కడ. ఎవరిని ఇష్టమా అండి, ఎవరిని కాడు రాదు. డైరెక్ట్ నా రోడ్, నేను ఏడంటే పెడతా, ఏడంటే చేస్తా. అర్థం చేసుకోరు ఏంది అని అంటే, అరే వాళ్ళు కట్టుకుంటున్నారు మెటీరియల్ వెళ్తుందేమో, లేదంటే ఏమైనా వర్క్ ఉంటుంది. ఇంకా పక్కనే, మా ఇంటి పక్కనే రేషన్ షాప్. ఆ డీసీఎం కూడా ఉంది ఆడ. కనిపిస్తుందో కనిపిస్తలేదు. ఇదే రేషన్ షాప్, ఎల్లో కలర్ రేకులది, ఇదే రేషన్ షాప్. వాళ్ళు కూడా ఇవాళనే ఏమంటారు, రేషన్ షాప్లో బియ్యం వచ్చినాయి, డీసీఎం పార్క్ చేసి ఉంది. సో ఇటే ఇది మళ్ళీ మా ఇప్పుడు ఏంది బాక్సులు, సెంటరింగ్ బాక్సులు అన్నీ డీసీఎంలు వచ్చినాయి. చిన్న టాటా ఏసీలు అది ఉంది పక్కకి. సో ఇక్కడ కాక అక్కడ కాక ఓన్లీ 2 wheelers పోయేంత జాగుంది. ఆయన పెట్టేసరికి ఇంకా మాకు అన్న వాళ్ళకి ఆప్షన్ లేక అటు సైడ్ అటు లేన్లో పెట్టుకున్నారు. ఒకవేళ ఈ కార్ లేకపోతే ఇటే పెట్టేస్తుండే ఈజీగా, ఒక కార్ అయినా లేదంటే పెద్ద బండి అయినా వెళ్ళిపోతుంది. దమాక్ పాడు నీ అమ్మ. రోజు ఏదో ఒక లొల్లి పంచాయితీ ఉంటుంది. లేదంటే ఇగో ఇట్లనే గడికి ఒకడు పెడతాడు, బండి పెడతాడు, లేదంటే వచ్చి నా సౌండ్ వస్తుంది, సప్పుడు వస్తుంది, నాకు ప్రాబ్లం అవుతుంది అని ఒకడు. వాయమ్మో, ఇల్లు కట్టుకునేటోన్ని కూడా ప్రశాంతంగా కట్టుకొని ఎర్రా బాబు. బట్ అంటే అవుతుంటాయి ఇవన్నీ కామనే. డాడీ చెప్పిండి ఏంటి అంటే ఇవన్నీ కామనే నడుస్తుంటాయి అని చెప్పి.
చూసాం ఈయనే ఉన్నా. అయ్యో వేసేసినారు అప్డేట్. ఎన్ని పిల్లలు లేని 1 2 3 4 4 5 ఇది అప్పుడే అయింది, స్లాబ్ పడేటప్పుడే పెట్టేసినారు. అది 6 మొత్తం 6 పిల్లర్స్ అయిపోయినాయి. 7 8 9 9 అయింది. 2 3 4 4 5 6 ఇంకా 3 పిల్లర్స్ ఉన్నాయి. 2 అక్కడ ఒకటి వేయాలి. 8 సారీ 8 అనుకుంటా. మళ్ళీ ఇది ఒకటి మెట్ల పిల్లర్. ఇవి 2 పెట్టేస్తే అయిపోతుంది. దాని తర్వాత డైరెక్ట్ సెంటరింగ్ డబ్బాలు కొట్టేసినారు అనుకో, రేపు మళ్ళీ ఏమంటారు కాంక్రీట్ వేసేయచ్చు డైరెక్ట్ సీకిలల్లో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి ఆడ నుంచి మళ్ళీ ఇట్లా ఆన్ మెట్లు పెడతారు, ఎందుకంటే అక్కడ పిల్లర్ వేసినారు కాబట్టి. దాన్ని బట్టి బాగుంది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు లైక్ డైలీ వ్లాగింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి. బట్ ఫైనల్లీ చేస్తున్నా. అయినో అలవాటు కాదు, మినీ వ్లాగ్స్ అంటే అలవాటు అయిపోయింది. డైలీ బేసిస్ మీద అప్లోడ్ చేస్తున్నా కాబట్టి వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి. కానీ పెద్ద వ్లాగ్ అయితే ఇంత పెద్ద లెంతీ వ్లాగ్ అస్సలు అలవాటు లేదు. అది కూడా ఇప్పుడు ఎవ్వరు లేరని ఇంత పురుసత్తుగా మాట్లాడుతున్నా. కానీ అదే పబ్లిక్ ఉన్నారనుకో ప్యాక్ అయిపోతుంది, నాకు ఆగం అయిపోతా. అంత యాంగ్జైటీ నాకు క్రౌడ్ని చూస్తుంటే. ఎందుకంటే అందరు మననే చూస్తున్నాడు, ఏడిండు వింత జీవిగా ఇట్లా పట్టుకొని మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండు అది ఇది అని. బట్ ఐ ట్రై మై బెస్ట్. బట్ మీ సపోర్ట్ కూడా కావాలి. మీరు మంచిగా నా వీడియోస్కి వ్యూస్, లైక్స్, కామెంట్స్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకో, నాకు కూడా అదొక మోటివేషన్ లెక్క అనిపిస్తుంది. అరే చూస్తున్నారు, వ్యూవర్స్ చూస్తున్నారు, నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అన్నట్టు నేను కూడా ఇంకా రోజు ఏమంటారు ట్రై చేయొచ్చు. రోజు బ్లాగింగ్కి మంచి కంటెంట్ ఇవ్వచ్చు మీకు కూడా. అందుకే చెప్తున్నా, జస్ట్ రియాక్ట్ కండి. ఒకవేళ నా వీడియో లెంతీ అనిపించినా, లేదా నచ్చకపోయినా, లాగ్ ఉన్నా, నచ్చినా, ఏదో ఒకటి నాకు కామెంట్లో చెప్పండి. కామెంట్లో ఏదో ఒకటి నాకు రెస్పాండ్ అయినారనుకో, నాకు కూడా అర్థమవుతుంది నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ నేను ఎక్కువ లాగ్ చేయొద్దు, ప్రొలాంగ్ చేయొద్దు అని చెప్పి. నాకు కూడా ఇంకా మంచి కంటెంట్ చూపించాలని కూడా ఉంటుంది నాకు కూడా. సో ప్లీజ్, ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నడుస్తుంది, ఇంకొంది చాలా. ఎందుకంటే మొత్తం డైలీ వ్లాగింగ్ అన్నా కాబట్టి పొద్దుగాల నుంచి ఈవినింగ్ ఆర్ నైట్ వరకు చూపిస్తాను. టోటల్ మొత్తం ఓవరాల్ డే ట్రై చేస్తాను ఎంత పెట్టొద్దు అని చెప్పి. బట్ మంచి కంటెంట్ అయితే ఇస్తా. మంచిగా ఏంటంటారు క్లియర్ కట్లా నేనేం చేస్తా యాక్చువల్లీ అని చెప్పి అంతా చూపిస్తా. అండ్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుస్తా. మాట్లాడి దమ్ము వస్తుంది. నేను ఇంత మాట్లాడలేను కానీ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. చాలా మంచి అయిపోయింది. ఎందుకనంటే నేను యాక్చువల్ ప్రాపర్ వ్లాగింగ్ చేసింది దేంట్లో అని అంటే గణేష్ ఐడల్స్ దులిపెట్టి, దాంట్లో వ్యూస్ ఎక్కువ పోయినాయి. అదే ఇంకా అప్పుడు ఆ మోటివేషన్తో నీ అమ్మ చేయాలి రబ్బాయి అన్నట్టు చేసిన నేనైతే. బట్ చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో డైలీ వ్లాగింగ్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుస్తా. అప్పటిదాకా జెర్సేపు కింద కూర్చుంటా, ఎండ కొడుతుంది డైరెక్ట్. మమ్మీని పిక్ చేసుకొని ఇంటికాడ డ్రాప్ చేసిన. రెండింట్లో ఉంటున్నాం. ఆడ డ్రాప్ చేసిన మళ్ళీ వచ్చేసిన. బికాజ్ ఎట్లది పిల్లర్ బాక్స్ ఫిల్ చేస్తున్నారు ఇవాళనే. అయ్యో పని నడుస్తుంది. ఇదో మిక్సింగ్ చేస్తున్నారు అనుకుంటా ఐ గెస్. ఇక లైనింగ్ ఇప్పుడే 3 ఫీట్ పుల్లి కాదే అది పచ్చి పెట్టరు కదా పొక్కల పక్కన వేయ తప్ప ఉన్నది. అక్కడ అంటే నువ్వు అక్కడికి ఉన్నది కదా గోడ బంధం అదే 4 ఇంచులు గోడ పోసి గుండు చూస్తారు లెవెల్ గా. ఎందుకు ఎట్లా చేస్తారు ఇక సూపర్వైజరు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అందరు లెవెల్ గా సెట్ చేస్తున్నారు గైస్. అటు ఇటు ఏమంటారు బెండ్ రాకుండా లెవెల్ గా సెట్ చేస్తున్నారు. సో అదేంది గుండు, ఏంది అది గుండు సుదా, గుండుదారం, సారీ గుండుదారంతో చూసి ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా నిలబెడతారు పిల్లల్ని. చెప్పే మనం మాట్లాడు, వస్తాం మొత్తం వీడియోలోనే వస్తావు ఫుల్ గా.
గైస్ మన సైడ్ కార్డ్ అయితే పని అయిపోయింది మొత్తం. మెట్లది బాక్స్ ఫిల్ చేసినాడు చూపించిన కదా! సో, బాక్స్ ఫిల్ అయిపోయింది. రేపు ఇంకా ఆ బాక్స్‌కి ఉన్న సైడ్‌కి సెంటరింగ్ ఉంటాయా, అవి తీసేసి మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా మీదికి మనకి ఏమంటారు మెట్లు కడతారు. మెట్లు పెట్టి ఇంకా స్టీల్ అవి ఇట్లా పెట్టి ఇంకా మెట్లు పోస్తారు. యాస్ వెల్ యాస్ అక్కడున్న 4 ఏమంటారు ఇంకా 8, 8 ఆ! 7 పిల్లర్స్‌లల్ల మళ్ళా ఇంకా కాంక్రీట్ అంతా ఏసేస్తారు. సిమెంట్ ఏసి ఫిల్ చేస్తారు రేపు దానికి. సో, అంతే ఇవాళ నా డే. నేను చేసేటివి రోజు రొటీన్‌లా ఇదొక రొటీన్ నాది. అంటే డైలీ బేసిస్ మీద నేను ఏం చేస్తా రోజంతా అనేటిది. సో, ఇప్పుడు కరెంట్‌లీ అయితే ఇంకేం లేదు. జస్ట్ మా వాడిని లూఫీ గాడిని మార్నింగ్ చూపించిన కదా! వాడిని మళ్ళా కిందకి తీసుకుపోవాలి వాష్‌రూమ్‌కి. ఇంక తీసుకుపోయేసొచ్చి ఫ్రెష్ అయిపోయి జస్ట్ సేపు టీవీ అన్నా, వెబ్ సీరీస్ అన్నా చూస్తూ చిల్ అయ్యి తినేసి పండుకునుడే. అంతే గాయ్స్. నాకు డైలీ వ్లాగింగ్ చేయాలని మైండ్‌లో థాట్ ఎప్పటినుంచో ఉండే. బట్ స్కిప్ చేశానన్నా రేపు చేద్దాం, రేపు చేద్దాం. లేదంటే జస్ట్ బయటికి పోయినప్పుడు చేద్దాం. ఏదో అమావాస్య పుణ్యానికి, గణేష్ చతుర్థి టైంలో లేదంటే ఏమన్నా ఇట్లా బయటికి పోతున్నా అట్లా. ఇప్పుడు మొన్న రీసెంట్‌లీ చేసింది ఏం వ్లాగ్ ఉండే మనది? ఐ థింక్ మాకి గణేష్ పెట్టినారు గదా! మన అక్కడ బిఎన్ రెడ్డిలో. సో, అది అట్లా. అట్లా ఎప్పుడూ అమావాస్య పుణ్యం గాకుండా నాకు డైలీ చేయాలని ఉంది. సో, అంతా మీ మీదనే ఉంది. మీరు మంచిగా రెస్పాండ్ అయ్యి నాకు మంచి వ్యూస్ తీసుకొనొస్తే ఇట్లనే కంటిన్యూ చేస్తా. రోజు మీతోని డైలీ కనెక్ట్ అయితా. అండ్ పక్కా పోస్టింగ్ వితౌట్ ఎనీ ఏమంటారు కన్సిస్టెంట్‌గా ఉండి పోస్ట్ చేస్తా. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఉంటా మరి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుస్తా రేపు. బాయ్ బాయ్.